ఆదిలాబాద్ జిల్లాలోని అన్నదాతలు పత్తి విత్తనాల కోసం నానా కష్టాలు పడుతున్నారు. వారం రోజుల నుంచి విత్తనాల కోసం దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. పత్తి విత్తనాలకు జిల్లాలో భారీగా డిమాండ్ ఉండగా ప్రస్తుతం మార్కెట్లో దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. ఆనంద్, ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలు పత్తి విత్తనాల కోసం నానా కష్టాలు పడుతున్నారో గత పక్షం రోజుల నుంచే విత్తనాల కోసం దుకాణాల ముందు రైతులు పడిగాపులు అయితే కాస్తున్నారు. మార్కెట్ ఉన్న రాశి 659 పత్తి విత్తనాలకు జిల్లాలో భారీగా డిమాండ్ ఏర్పడంతో మార్కెట్ లో దొరకడం లేదని రైతులు అంటున్నారు. ఈ జిల్లాలో ఈసారి 5.72 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో అధికంగా 4,16,669 ఎకరాల్లో పత్తి పంట సాగనుంది. ఇందుకు ఈ ఏడు 10 లక్షలకు పైగా విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. అయితే ఏదైతే మనకు డిమాండ్ ఉన్న రాశి 659 పత్తి విత్తనాల కోసమే రైతులు ఎగబడుతున్నారు. జిల్లాలో 1.20 వేల రాశి 659 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా ఇప్పటికే 25,000 ప్యాకెట్ల వరకే సరఫరా అయినట్లు తెలుస్తుంది. 4 రోజులుగా ఈ రకం విత్తనాలు మార్కెట్ లో దొరకడం లేదు. దీంతో ఉదయమే ఆదిలాబాద్ లోని గాంధీ చౌక్ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. తీవ్రమైన ఎండలలో దుకాణాల ముందు బార్లు కూడా తిరగాలి. ఒక్కొక్క రైతు 2 విత్తన ప్యాకెట్లనే అసహనం 2 విత్తన ప్యాకెట్లు ఇవ్వడంతో అధికారులపై అయితే అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చున్న రైతులు మొన్న అయితే స్వల్పంగా లాఠీ చార్జ్ అయితే జరిగింది. ఈ రోజు మాత్రం రైతుల ఓపిక నశించి పంజాబ్ సెంటర్ లోని పంజాబ్ చౌరస్తాలో మాత్రం రైతులు ధర్నాకు దిగడంతో పంజాబ్ సెంటర్ లో పంజాబ్ చౌరస్తాలో ఎక్కడికక్కడ వాహనాలు అయితే నిలిచిపోయాయి అన్నట్టు. ఓకే అరుణ్, మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కి ప్రభుత్వంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కంపేర్ చేస్తే విత్తనాల విషయంలో కానీ అటు వాటర్ విషయంలో కానీ ఎలాంటి జాప్యం జరగలేదు, ఎలాంటి ఇబ్బందులు లేవు అన్నట్టుగా కూడా రైతులు చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అంటే రైతుల స్పందన ఏ విధంగా ఉంది? ఈ యొక్క విత్తనాల జాప్యం విషయంలో కానీ కొరతగా ఉన్నటువంటి విత్తనాల గురించి రైతుల స్పందన ఏ విధంగా ఉందంటారు? అయితే ఏదైతే ప్రభుత్వం మారింది, పాలన మారిన తర్వాత కొంత పాలన గాడి తప్పింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైతులు మాత్రం ప్రతి ఏటా వాళ్ళకి సరిపడే ఏదైతే విత్తనాలు ఉన్నాయో అవి ఆదిలాబాద్ లోని గాంధీ చౌక్ వచ్చి తీసుకుని వెళ్లేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే పక్షం రోజుల నుంచి విత్తనాలు మరి అధికారుల అంచనా తప్పు జరిగిందో, లేదంటే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారో, లేదంటే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించడం లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ అయితే దానికి డిమాండ్ ఉన్న విత్తనాలను సప్లై చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వంపై ఉంటుంది. ఖచ్చితంగా ఒక అంచనా వేసి అంటే ఈసారి పత్తి పంట ఎంత వేస్తున్నారు ఏంది అనేది ఆ అంచనా వేసి ఆ రైతులకు ఏదైతే సరిపడా పత్తి విత్తనాలు అయితే వీళ్ళు సరఫరా చేయడంలో విఫలమయ్యారనేది మనం చెప్పవచ్చు. ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే పత్తికి డిమాండ్ ఉండడంతో పత్తి రైతులు సాగు చేయడం పత్తినే ఎక్కువ రైతులు సాగు చేస్తారు. సాగు చేసే క్రమంలో ఇక్కడ మనకు సంబంధించిన ఇప్పుడే ఈ ఏదైతే ఈ రాశి 659 విత్తనాలు దొరకడం లేదు. మరి భవిష్యత్తులో యూరియా దానికి సంబంధించిన మందులు ఎలా దొరుకుతాయనేది అయితే రైతులైతే వాపోతున్నారు. మొత్తంగా చూసుకున్నట్టే రైతులైతే పూర్తిగా అసహనంలోకి వెళ్లారు. చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఎందుకంటే రైతులు రోడ్డెక్కడం అనేది చాలా హీవమైన ఘటన. ఎందుకంటే చాలా రైతులు రోడ్డెక్కడం చాలా ఇబ్బందికరమే అని స్థానికులు అయితే చెప్తున్నారు. అనంత్. ఓకే అరుణ్, ఈ యొక్క ఆదిలాబాద్ విషయమే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అటు విత్తనాల విషయమే కానీ వాటర్ విషయమే కానీ అంటే ప్రతిదీ కూడా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకవైపు ఎండలు కాస్తా ఉన్నాయి, దాంతోపాటు వర్షాలు పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో రైతులకు విత్తనాలు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారుల స్పందన ఏ విధంగా ఉంది? వారు ఏ విధంగా స్పందిస్తా ఉన్నారు? ఇప్పటికే రైతుల వడ్ల కొనుగోలు విషయంలో ఫెయిల్ అయిన ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు ఖచ్చితంగా ఇది వాళ్ళకు పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యంది మరియు రైతుల వడ్ల కల్లాల మీద వడ్లు ఇంకా కొనలేదనేది ఒకవైపు ప్రభుత్వం అప్రదిష్ట మూట కట్టుకుంది. మరోవైపు ఈ రైతులు ఏదైతే రైతులకు విత్తనాలు దొరకడంలో కూడా ప్రభుత్వం అప్రదిష్ట మూట కట్టుకుందనే చెప్పొచ్చు. అధికారులు మాత్రం ఎలక్షన్ కోడ్ పేరిట తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రైతులు మాత్రం వదలడం లేదు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ డిమాండ్ ఉన్న వాటిని సప్లై చేయడంలో మీకేంటి బాధ అని దానికి సంబంధించిన ఏదైతే ఉన్నదో రైతులు మాత్రం తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కొంత
ఇది కొంత ప్రభుత్వానికి మైనస్ అయినా చెప్పొచ్చు. ఇప్పటికే చూసాం మనం దానికి సంబంధించిన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయడంలో కొంత గ్రౌండ్ వాటర్ తగ్గినప్పటికీ ఇప్పుడు రానున్న ఏదైతే పంటల నేపథ్యంలో గ్రౌండ్ వాటర్ తగ్గింది కాబట్టి ఖచ్చితంగా పంటలు ఏదైతే వర్షాధారిత పంటలపైనే ఏదైతే రైతులు ఆసక్తి చూపుతున్నారని వ్యవసాయ అధికారులు అయితే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినప్పటికీ మాత్రం ఖచ్చితంగా డిమాండ్ ఉన్న వాటిని సప్లై చేయడంలో మాత్రం అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఫెయిల్ అయిందని చెప్పవచ్చు.